ఇదను వాక్య ధ్యానము కొరకు 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 31వ వచనం నుండి చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 31వ వచనం నుండి. యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు 23 ఏండ్ల వాడై యెరూషలేములో 3 మాసములు ఏలెను. అతని తల్లి బిల్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తెయగు హమూటలు. చాలు. ఇక ప్రత్యేకంగా నలుగురు రాజులు మనకి కనబడతారు. ఈ నలుగురు రాజుల యొక్క చరిత్ర చాలా క్లుప్తంగా మనకి వివరించబడింది. ఇక ఇజ్రాయేలు ప్రజలు అలాగే యూదా ప్రజలు అందరూ కలిసి ఇక బబులోను యొక్క చెరలోనికి కొనుపోబడుతున్నటువంటి సందర్భాలు అన్నమాట. అసలు ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఆ రాజులు ఎలా వ్యవహరించారు, దేవుడు ప్రజలను చెరలోనికి తీసుకుని పోయేటప్పుడు పరిస్థితులన్నీ ఏ విధంగా మార్చబడ్డాయి, ఈ వివరాలు ఈ చివరి అధ్యాయాల్లో మనకు కనబడతాయి. 23వ అధ్యాయం 31వ వచనం నుండి 25వ అధ్యాయం యొక్క చివరి వచనం వరకు కూడా ఈ నలుగురు మెయిన్గా 5 రాజులు ముఖ్యంగా, అయితే నలుగురు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా మనకు అందులో కనబడతారు. ఆ నలుగురు చరిత్రని ఈరోజు మనం ధ్యానించి రాజుల గ్రంథాన్ని ఇక ముగించేసే ప్రయత్నం మనం చేద్దాం. యోషియా కాలంలో దేశమంతా కూడా పాడైపోయినది మరలా తిరిగి బాగు చేయబడింది. ఎందుకంటే యోషియా యొక్క తండ్రి మనష్షే ఆయన దేశమంతటిని కూడా పాడు చేసేసాడు. ఆ అనవసరమైన వాటన్నిటికీ కూడా చోటునిచ్చి దేశము నాశనం అవ్వడానికి కారకుడయ్యాడు. మందిరం పాడైపోయింది, ప్రజలందరూ కూడా త్రోవ తప్పిపోయారు. దేవుని భయం లేకుండా దేశంలో ప్రజలందరూ కూడా లోకం వైపుకి ఆకర్షింపబడ్డారు. అలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యూదా ప్రాంతాన్ని యోషియా రాజుగా నియమింపబడిన తర్వాత మరలా దేశమంతటిని ఆయన బాగు చేస్తాడు. మందిరాన్ని బాగు చేయించాడు, ప్రజలందరినీ దేవుని తట్టు తిప్పాడు. మరలా ఒక భక్తి కలిగినటువంటి వాతావరణాన్ని ఆయన దేశంలోనికి తీసుకుని వచ్చాడు. అయినప్పటికీ ఆ రాజు తనకి అనుమతింపబడినటువంటిది లేదా ఆజ్ఞాపించబడినటువంటిది ఒక పని చేశాడు. ఐగుప్తు రాజు ఎవరి మీదకో యుద్ధానికి వెళ్తుంటే ఈయనకి సంబంధం లేకపోయినా కూడా వెళ్ళి జోక్యం చేసుకుని ఆ రాజుతో యుద్ధం చేయాలని ఆలోచన చేస్తాడు. అక్కడికి రాజు అవి దేవుని మాటలుగా హెచ్చరికలు ఇచ్చాడట. అయ్యా, నేను నీ జోలికి రావట్లేదు కాబట్టి నువ్వు ఇందులో జోక్యం చేసుకోకపోవడం మంచిది అని రాజు నివారించినా కూడా యోషియా మాట వినకుండా వెళ్ళి ఆ ఐగుప్తు రాజుతోటి చేసే యుద్ధంలో ఆయన చనిపోతాడు. ఇక ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైనటువంటి యెహోయాహాజు అనే వ్యక్తి రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. మనం చదువుకున్న 31వ వచనంలో ఆ రాజు యొక్క పేరు ప్రస్తావించబడింది. ఈయన యోషియా కుమారులలో ఒకడు. యెహోయాహాజు అనే వ్యక్తి పరిపాలనలోనికి వచ్చాడు. ఈయన 23 సంవత్సరాల వయస్సులో యోధా ప్రాంతాన్ని పరిపాలించడం ఆరంభించి కేవలం 3 నెలలు పరిపాలన చేశాడంతే. ఈ 3 నెలలలో కూడా ఆయన చాలా పొరపాట్లు చేశాడట. ముఖ్యంగా తన తండ్రి అయినటువంటి యోషియా నడిచినటువంటి మార్గములను ఆయన విడిచిపెట్టేసి తన పితరులైన వారు చేసినటువంటి ఆ పొరపాట్లను తాను కూడా అలవాటు చేసుకుని వారి మార్గములను అనుసరించటం మొదలుపెట్టాడట. ఈరోజు ఈ రాజు చరిత్రను మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు మన జీవితంలో కూడా ఒక దిద్దుబాటు మనం చేసుకోగలగాలి. ఎందుకు అనంటే ఈ రాజుకి యోషియా చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. జస్ట్ ఆయన కాలంలోనే లేదా ఆయన ఊహ తెలిసిన వయస్సులోనే యోషియా యొక్క పరిపాలన జరుగుతూ వెళ్ళింది. తన తండ్రి దేశాన్ని ఎలా పరిపాలిస్తున్నాడో, ప్రజలందరూ ఎలా భక్తి కలిగి జీవిస్తూ ఉన్నారో, రాజ్యంలో ఎలాంటి మార్పులు జరిగాయో ఇవన్నీ కూడా యెహోయాహాజుకి తెలిసే ఉన్నాయి. అయినా కూడా ఆయన ఆ మార్గాన్ని విడిచిపెట్టేసి తన పితరులైన వారు అంటే యోషియా కంటే ముందున్నటువంటి వ్యక్తులు చేసినటువంటి ఆ పొరపాట్లు పనులతో కూడినటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని ఆయన ఎంచుకున్నాడట. సేమ్ మన లైఫ్లో కూడా మన కన్నుల ఎదుట మంచి చేసే వాళ్ళు ఉంటారు, చెడు చేసే వాళ్ళు కూడా ఉంటారు. అయితే మనము ఏ మార్గమును ఎంచుకుంటున్నామో దానిని బట్టి మన భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే
ఏ మార్గమును ఎంచుకోవాలో అనేది మనం నిర్ణయించుకోవాలి అని అంటే ఆ నిర్ణయం చేసుకోక మునుపు ఫస్ట్ మన ఆలోచనలు దేవుని వాక్యానుసారమైనటువంటివిగా ఉండగలగాలి. ఎందుకనంటే బైబిల్ ఒక మాట మనకి పరిచయమైనది, హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది అని. అలాగే హృదయము నిండి ఉండు దానిని బట్టి మన పనులు కూడా ఆధారపడి ఉంటాయి. ఒక మాటలే కాదు, మన క్రియలు కూడా మన హృదయంలో మనం దేనిని ఆశిస్తామో, వేటిని ఇష్టపడతామో వాటిని బట్టే అవి ఆధారపడి ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఏ మార్గమునైతే ఎంచుకోవాలి అని మనం ఆలోచన చేస్తామో ఆ ఆలోచన చేయక మునుపు ఫస్ట్ మన ఆలోచనలు భక్తి మార్గములో కొనసాగేటివిగా ఉండాలట. ఎప్పుడైతే మనం భక్తి కలిగినటువంటి ఆలోచనలను మన హృదయంలో కలిగి ఉంటామో ఆ ఆలోచనలను బట్టి ఒక మంచి మార్గాన్ని మనం ఎంచుకోగలిగే ప్రయత్నం మనం చేస్తాం. ఇక మూర్ఖించి వెళ్ళేవారు కొంతమంది ఉంటారు, కానీ మన జీవితాలు అలాంటి అజ్ఞానపు ఆలోచనల చేత నష్టపోకుండా ఉండాలి అని అంటే మన ముందు వెళ్ళినటువంటి కొంతమంది వ్యక్తుల జీవిత చరిత్ర మన కన్నుల ఎదుట ఉంది. వాళ్ళు భక్తిగా ఎలా నడిచారో, వారి యొక్క భక్తిని బట్టి దేవుడు వారికి ఎలాంటి ప్రతిఫలాన్ని అనుగ్రహించాడో అవన్నీ బైబిల్లో రాయబడ్డాయి. వాటిని మనము అనుసరించగలగడానికి ఒకవేళ ఇష్టపడగలిగితే ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా ఈ సమాజానికి మనము ఆశీర్వాదకరమైనటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉండగలుగుతాం. దీని గురించి పౌలు ఒక మాట అంటాడు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునిడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. ఒక్క నిమిషం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని అన్నాడు. పర్టికులర్గా పౌలు ఆ మాట ఎందుకు వారికి జ్ఞాపకం చేయాల్సి వచ్చింది అని అంటే, చెప్పలేదనుకోండి, ప్రజలు ఎవరిని పడితే వారిని మాదిరిగా పెట్టుకుని తప్పు మార్గములలో కూడా నడుచుకుని వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్న సమాజంలో మనం చూస్తే సమాజం మీద భక్తిపరుల యొక్క ప్రభావము కంటే కూడా భక్తిహీనుల యొక్క ప్రభావమే ఎక్కువగా పనిచేస్తూ ఉంది. అవునా? ఒక మంచి వ్యక్తి యొక్క ప్రభావము కంటే ఒక చెడ్డవాణి యొక్క ప్రభావమే బాగా పనిచేస్తుంది సమాజంలో. ఎందుకు అలా పనిచేస్తుంది అని అంటే మనుషులు కూడా చెడ్డ తలంపులు కలిగిన వారుగా మారిపోయారు. ఒక వ్యక్తి క్రమశిక్షణగా బ్రతుకుతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి అంటే లోకానికి నచ్చుతుందా? నచ్చదు. ఎందుకనంటే ఆ చూసేవాడు కూడా క్రమశిక్షణ కలిగిన వాడు కాదు. కాబట్టి ఒక క్రమశిక్షణతో కూడిన జీవితం కలిగిన వ్యక్తి అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. మరి ఎవరు ఇష్టం ఉంటారు అని అంటే వాళ్ళకి లాగే త్రోవ తప్పి తిరిగి క్రమశిక్షణను కోల్పోయి విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయిన వాళ్ళంటే వాళ్ళకి నచ్చుతారన్నమాట. అందుకే పౌలు అంటున్నాడు ఏంటనంటే, మమ్మల్ని పోలి నడుచుకోండి. ఎందుకనంటే మీరు క్రీస్తు కొరకు ప్రత్యేకింపబడ్డారు, దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చబడాలి అని మీరు ఆలోచిస్తున్నారు. కాబట్టి మేము ఆ మార్గంలోనే వెళ్తూ మేము మీకు మాదిరిని చూపిస్తున్నాం. అందుకే అంటాడు, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము మమ్మల్ని గురిపెట్టి చూడండి అని అంటున్నాడు. మీ దృష్టి అటు ఇటు మరలనివ్వకండి, మా మీదనే పెట్టండి. మేము వెళ్ళిన అడుగు జాడల్లోనే మీరు అడుగులు వేసుకుంటూ రండి. శ్రేష్టమైన గమ్యానికి మాతో పాటు మీరు కూడా చేరగలుగుతారు అని పౌలు ఫిలిప్పీ సంఘానికి హెచ్చరికనిస్తున్నాడు అన్నమాట. అయితే ఇక్కడ ఉన్న యెహోయాహాజు అనే రాజు తన తండ్రి నడిచిన మార్గంలో నడిచిన వాడు కాదు. ఎందుకంటే ఆ మార్గం ఆయనకి నచ్చలేదు. ఎప్పుడైతే తన పితరులు చేసినటువంటి పాపములను ఆయన చేయడం మొదలు పెట్టాడో, ఇక దేవుడు కూడా శత్రువులకి ఆయనను అప్పగించడం మొదలు పెట్టాడు. ఐగుప్తు రాజు అయినటువంటి నెకో ఈ ప్రాంతం మీదకి వచ్చి, యోధా ప్రాంతం మీదకి వచ్చి ఈ యెహోయాహాజు అనే రాజును బంధించేసి ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళిపోతాడు. అలా తీసుకుని వెళ్ళే క్రమంలో ఆ దేశానికి కొంచెం పన్నును కూడా విధించాడట. చూడండి 23వ వచనం చూడండి, 33వ వచనం సారీ. ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండా ఫరోనెకో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతన్ని బంధకములలో ఉంచి దేశము మీద 50 మణుగుల వెండిని 2 మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి. చాలు. రాజుగారు ఏం చేశాడట?
ఫరో రాజు వచ్చి ఇక యెహోయాహాజు యూదా ప్రాంతం మీద పరిపాలన చేయకుండా ఆయన తీసుకెళ్ళి బంధించేశాడట. బంధించేసిన తర్వాత ఇక ఆ దేశాన్ని ఈయన జయించాడు కాబట్టి ఆ దేశం వారు తనకి పన్ను కట్టేటట్లుగా ఆ పన్నును నిర్ణయించి మరలా ఆయన స్థానంలో ఇంకొక వ్యక్తిని రాజుగా నిర్ణయించారట. ఆయన కుమారుడు అనగా యోషియా కుమారుల్లో మరొక వ్యక్తి ఎల్యాకీము అని ఒక వ్యక్తి ఉంటాడు. ఆయనకి ఐగుప్తు రాజు పేరు మారుస్తాడన్నమాట. యెహోయాకీము అనేటువంటి ఒక పేరు పెడతాడు. ఎల్యాకీము అనే పదాన్ని తీసేసి యెహోయాకీము అనే పేరు పెట్టి ఆయనను యూదా ప్రాంతం మీద రాజుగా నిర్ణయించి యెహోయాహాజును ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళిపోతాడు. అలా తీసుకుని వెళ్ళబడినటువంటి ఆ రాజుగారు ఐగుప్తు దేశంలోనే చనిపోతాడన్నమాట. ఈ యొక్క విషయాలన్నీ కూడా ఇర్మియా ద్వారా ముందుగానే ప్రకటింపబడ్డాయి. ఎందుకంటే ఆ కాలంలో ఇర్మియా ఈ యొక్క దేశంలో ప్రవక్తగా పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఈ రాజుల కాలంలోనే ఇర్మియా అలాగే యెహెజ్కేలు వాళ్ళిద్దరూ కూడా అదే సమయములలో పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలకి యూదా ప్రజలకి దేవుని హెచ్చరికలను ఇస్తూ దేవుని వాక్కును ప్రకటించేవారుగా ఉన్నారు. ఈ రాజు యొక్క పరిస్థితి ఎలా జరగబోతుందో ఇర్మియా ప్రవక్త కూడా ఒక ప్రవచనం చెప్పాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు చూడండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు. చనిపోయిన వాని గూర్చి ఏడవవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోవచ్చున్న వాని గూర్చి బహురోదన చేయుడి. వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. తన తండ్రి అయిన యోషియాకు ప్రతిగా ఏలినవాడై ఈ స్థలములో నుండి వెళ్లిపోయిన యోధారాజు అయిన యోషియా కుమారుడగు షల్లూమును గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, అతడు ఇక్కడికి తిరిగి రాడు. ఈ దేశము నిక చూడక వారు అతని తీసుకుపోయిన స్థలమందే అతడు చచ్చును. యెహోయాహాజు గురించి ఏమని రాయబడి ఉంది? ఇక అతనిని గూర్చి అంగలార్చకుడి. అయితే మీరు చదివిన దాంట్లో షల్లూము అనేటువంటి ఒక పేరు ప్రస్తావించబడింది. అది ఈ రాజును గూర్చే. ఎందుకంటే లాస్ట్ డేస్లో రాజులకి రెండు పేర్లు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎల్యాకీముకి మరొక పేరేంటి? యెహోయాకీము. సో అట్లా రెండు పేర్లు ఉన్నాయి. ఈ యెహోయాహాజుకి ఇంకొక పేరు ఏంటంటే షల్లూము అనేటువంటి పేరు అన్నమాట. ఆయనను గురించి ఇర్మియా ప్రవచిస్తూ తీసుకొని పోబడుతున్న వాని గూర్చి మీరు అంగలార్చాల్సిన అవసరం లేదు, అతడు తిరిగి రాడు, ఆయన పరిపాలన చేసిన స్థలమును ఇక చూడడు, ఆయన వెళ్ళిన స్థలములోనందే ఆయన అక్కడనే చనిపోతాడు అని చెప్పి ఇర్మియా యెహోయాహాజును గూర్చి ముందు ఒక ప్రవచనం చెప్పాడు. ఎందుకు అసలు ఇలాంటి మాట మాట్లాడాల్సి వచ్చిన ఆ పరిస్థితి ఏర్పడింది మనం అంటే ఈయన యొక్క క్రియలను గురించి యెహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉంది. చూడండి, 19వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చూస్తే ఈ రాజును గూర్చినటువంటి వివరణ అక్కడ ఇవ్వబడింది. మరియు నీవు ఇశ్రాయేలీయుల అధిపతులను గూర్చి ప్రలాపవాక్యమునెత్తి ఇట్లు ప్రకటింపుము. నీ తల్లి ఎటువంటిది? ఆడు సింహము వంటిది. ఆడు సింహముల మధ్య పండుకొనెను, కొదమ సింహముల మధ్య తన పిల్లలను పెంచెను. వాటిలో ఒక దానిని అది పెంచగా అది కొదమ సింహమై వేటాడ నేర్చుకుని మనుషులను భక్షించుచున్నదాయెను. అన్ని జనులు దాని సంగతి విని తమ గోతిలో దాన్ని చిక్కించుకొని దాని ముక్కునకు గాలము తగిలించి ఐగుప్తు దేశమునకు దాన్ని తీసుకుని పోయిరి. చాలు. ఐగుప్తు దేశానికి ఎవరిని తీసుకుని వెళ్ళిపోయారు? యెహోయాహాజు అనే ఒక రాజును గురించి చెప్పబడింది. యెహెజ్కేలు కూడా ఒక ప్రవచన రూపంలో అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనను తెలియజేస్తున్నాడు అన్నమాట. ఇశ్రాయేలు జనాంగం అంతటినీ కూడా ఒక ఆడసింహముతో పోల్చి ఆ యెహోయాహాజు అనే రాజుకి కలగబోతున్నటువంటి పరిస్థితిని గురించి అక్కడ వివరిస్తున్నారు. ఏంటంట, నీ తల్లి ఎటువంటిది? ఆడసింహము వంటిది. అది సింహముల మధ్య పండుకొనను, కొదమ సింహముల మధ్య తన పిల్లలను పెంచెను. ఈ యొక్క ప్రజలందరూ కూడా ఆ రాజులను ఎలా పెంచుకుంటూ వచ్చారో, వాళ్ళు ఎలా ప్రవర్తించారో చెప్తా ఉన్నాడు. అంతే కదా, కింద ఆ రాజు చేసినటువంటి పొరపాటు పనులు ఏంటో చెప్తున్నాడు చూడండి. వాటిలో ఒక దానిని అది పెంచగా అది కొదమ సింహమై వేటాడ నేర్చుకుని మనుష్యులను భక్షించునదాయను. ఈ రాజుగారు చేసినటువంటి పాపపు పనులను బట్టి యూదా ప్రాంతం అంతా పాడైపోవడం ఆరంభించిందట.
మళ్ళా వాళ్ళందరూ చుట్టూ దేశాలు చేసేటువంటి పాపములను అనుసరిస్తూ దేవునికి కోపము తెప్పించే పనులు చేయడం వలన ప్రజలు ఎంతోమంది తిరుగుబాటు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట. అయ్యా, నువ్వు చేస్తున్నది మంచిది కాదు కదా, ఈ పనులు దేవునికి మహిమను తీసుకుని వచ్చేవి కాదు కదా అని గద్దిస్తున్నా, ఆ గద్దింపు సమయంలో ఈ రాజుగారు ఆ నీతిమంతులైన వారిని కూడా శిక్షించే ప్రయత్నాలు చేసేవాడట. వాళ్ళని చంపేసిన సందర్భాలు ఉన్నాయి. అతడు మనుష్యులను భక్షించువాడుగా కనబడ్డాడట. ఆ కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడట, ఆయనని ఐగుప్తు దేశమునకు తీసుకుని పోవునట్లుగా చుట్టూ ఉన్న ఆ దేశముల వారికి అనుమతినిచ్చాడట. ఆ రాజుగారు ఈ సంఘటనలన్నీ తెలియగానే దేవుని ఆజ్ఞను బట్టి వచ్చి దానిని చిక్కించుకుని ఐగుప్తు దేశమునకు దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. యెహోయాహాజు ఎందుకు బంధించబడ్డాడు అనంటే ఆయన చేసిన పొరపాటు పనులను బట్టి, ఆయన ఎంచుకున్నటువంటి తప్పు మార్గమును బట్టి ఐగుప్తు దేశానికి తీసుకుని పోబడి అక్కడే చనిపోయాడనమాట. ఇక ఆయన స్థానంలో ఆయన కుమారుడైనటువంటి యెహోయాకీము అనేటువంటి ఒక వ్యక్తి పరిపాలనలోకి వచ్చాడు. ఐగుప్తు రాజు ఆయనని రాజుగా నియమిస్తాడనమాట. ఈ యెహోయాకీము అనేటువంటి రాజు 25 సంవత్సరాల వయస్సులో ఆయన పరిపాలన ఆరంభించి, ఆయన ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 11 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కొంచెం ఎక్కువ కాలమే పరిపాలన జరిగింది ఈ రాజుగారి ద్వారా. ఈ యెహోయాకీము కూడా దేవుని యొక్క మాటలకి వ్యతిరేకంగా బ్రతికిన వాడే. ఈయన కూడా భక్తిపరుడు కాదు, ఈయన కూడా మంచి మార్గములను ఎన్నుకున్నవాడు కాదు. ఈయన గురించి కూడా అక్కడే రాయబడి ఉంది చూడండి. అదే యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం నుండి. తల్లి దానిని కనిపెట్టి దాని ఆశ భంగమాయనని తెలుసుకొని తన పిల్లలతో మరి ఒక దానిని చేపట్టి దాన్ని పెంచి కొదమసింహముగా చేసెను. ఇదియు కొదమసింహమై కొదమసింహములతో కూడా తిరుగుబడి వేటాడ నేర్చుకుని మనుషులను భక్షించున్నదై వారి నగరులను అవమానపరిచి వారి పట్టణములను పాడు చేసెను. దాని గర్జన ధ్వనికి దేశమును అందులోనున్న సమస్తమును పాడాయెను. నలుదిక్కుల దేశపు జనులందరూ దాన్ని పట్టుకున్నట్టుకు పొంచియుండి ఊరినొగ్గగా అది దాని గోతులో చిక్కెను. అప్పుడు వారి దాని ముక్కునకు గాలము తగిలించి దాని బోనులో పెట్టి బబులోను రాజునొద్దకు తీసుకుని పోయి అతనికి అప్పగించిరి. దాని గర్జనను ఇశ్రాయేళ్ల పర్వతముల మీద ఎన్నటికీ వినబడకుండానట్లు వారు దానిని గట్టి స్థలమందుంచిరి. చాలు. ఇక యెహోయాకీము అనేటువంటి రాజు ఏ విధంగా బంధించబడ్డాడు అనేటువంటి వివరాలు ఈ మిగతా వచ్చిన భాగాల్లో 5 నుండి 9 వచనాల్లో మనకి పరిచయం అవుతాయి. ఈ రాజుగారు కూడా తన పితరులు అనగా ముఖ్యంగా యోషియా నడిచిన మార్గంలో నడవకుండా చెడు మార్గమును ఈయన కూడా ఎంచుకుని ఈయన కూడా యెహోయాహాజు చేసినటువంటి పాప పనులే చేయడం మొదలుపెట్టాడట. మంచివారిని శిక్షించటం, చెడ్డ మార్గములలో ఈయన బ్రతకడం, ఈయనతో పాటు ప్రజలందరూ కూడా చెడు మార్గములలో నడిచేటట్టుగా చేయడం, ఇవన్నీ కూడా ఈ రాజుగారు చేసినటువంటి పొరపాటు పనులు అన్నమాట. గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రజలైనటువంటి వారికి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి స్వభావములను కలిగి ఉండాలి. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము చెప్తున్న మాట, దేవుడు మనల్ని అందరినీ కూడా ప్రత్యేకపరుచుకున్నది దేని కొరకు అనంటే ఇతరులకు మనము ఆశీర్వాదకరంగా ఉండడానికి అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఒక క్రైస్తవుడు ఏదైనా ఒక స్థలంలో ఉన్నాడు అనంటే అతని వలన ఆ స్థలము దీవించబడాలి, అక్కడున్న ప్రజలు దీవించబడాలి, అక్కడున్న పాపములన్నీ కూడా దూరంగా కొట్టివేయబడాలి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి పత్రికను రాసేటప్పుడు ఈ మాట చెప్తాడు, నేను మీ వద్దకు వచ్చినప్పుడు ఆశీర్వాదములను వెంటబెట్టుకుని వచ్చేదను అని అంటాడు. ఎందుకు అన్నాడు ఆ మాట అనంటే పౌలు ఏ స్థలానికి వెళ్ళినా దేవుని సన్నిధిని కలిగి వెళ్ళేవాడు. అందుకే పౌలు ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క ప్రభావము చేత అక్కడ అనేక కార్యములు జరుగుతూ వచ్చేవి గనుక ప్రజలందరూ కూడా దీవించబడేవారు. అందుకే అంటాడు పౌలు, నేను మీ వద్దకు వచ్చినప్పుడు ఆశీర్వాదములను వెంటబెట్టుకుని వచ్చేదను అని అన్నాడు. అంటే క్రైస్తవుడు ఏం చేయాలా? ఏ స్థలానికి వెళ్ళినా అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలే తప్ప మన ప్రవర్తన వలన లేదా మన జీవిత విధానం వలన
ఇంకొకరు నష్టపోవడానికి మనం ఎప్పుడు కూడా కారకులుగా ఉండకూడదన్నమాట. ఎందుకంటే మనల్ని ఇతరులకి ఆశీర్వాదకరంగా నిలబెట్టాడే తప్ప ఇతరులకి శాపనార్థంగా మనల్ని దేవుడు ఏర్పాటు చేయలేదు. దేవుని యొక్క ఆలోచన ఏంటనంటే పాడైపోయే దాన్ని కూడా మనం కాపాడగలగాలే తప్ప మన వలన ఏది కూడా పాడు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే కదా మత్తయి సువార్తలో యేసుప్రభు అంటాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని అన్నాడు. సో ఆ గుణాన్ని మనము కలిగి ఉండకపోతే మన చుట్టూ ఉన్న సమాజాన్ని మనం బాగు చేయలేం. ఈ యెహోయాకీము రాజు తన చుట్టూ ఉన్న ప్రజలకి తాను ఆశీర్వాదకరంగా ఉండవలసిన వాడై ఉన్నప్పటికీ తానే అందరూ నష్టపోవడానికి ఆయన కారకుడయ్యాడట. ఆయనను గురించి కూడా చరిత్ర రాయబడి ఉంది చూడండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం నుండి చూడండి. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుట యందే నిరపరాధుల రక్తము ఒలికించుట యందే నిలిచి ఉన్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కార్యము చేయుచున్నావు. కావున ఏషియా కుమారుడగు యెహోయాకీమును యోధారాజును గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో నా సహోదరి అని అతని గూర్చి అంగలార్చుదురు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చుదురు. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఏడవబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడి రీతిగా పాతిపెట్టబడును. చాలు. అక్కడ లాస్ట్ వచనాన్ని మళ్ళా చదువుతున్నాను చూడండి. 18వ వచనంలో, కావున యోషియా కుమారుడగు యెహోయాకీమును యోధారాజును గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో నా సహోదరి అని అతన్ని గూర్చి అంగలార్చరు. ఏం చేస్తారట? ఇక ఆయనను గురించి ఆడవరట. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. యెహోయాకీము యొక్క మరణ దినమును గూర్చి ఇర్మియా ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనం చూడండి. ఎందుకనంటే అక్కడ జరిగిన సందర్భం ఏంటనంటే యెహోయాకీము యొక్క పాలన 4వ సంవత్సరం దాకా పాలించాడు. ఒక 4 సంవత్సరాల పరిపాలన జరిగింది. 11 సంవత్సరాలలో 4 సంవత్సరాల పరిపాలన జరిగిన టైంలో నెబుకద్నెజరు అనే వ్యక్తి బబులోను దేశాన్ని పరిపాలించటానికి రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. ఒక 4 సంవత్సరాలు గడిచిన తర్వాత యెహోయాకీము యొక్క 8వ సంవత్సరపు పరిపాలనా సమయంలో ఈ నెబుకద్నెజరు అనే రాజు యూదా పట్టణం మీదకు వచ్చి దానిని ముట్టడి వేస్తాడు. అలా ముట్టడి వేసిన తర్వాత ఈ యెహోయాకీనుని బంధించి బబులోను దేశానికి తీసుకుని వెళ్ళిపోతాడు అన్నమాట. అక్కడ తీసుకుని వెళ్ళిపోయి అక్కడనే బంధించేస్తాడు. ఆయన మరణాన్ని గురించి రాయబడి ఉంది ఏంటంటే ఆయనను ఖైదు చేసిన తర్వాత ఇక మరలా యెహోయాకీము రాజునకు లోబడినట్లుగా చేశాడట. ఆయన ఏదో బ్రతిమలాడుకుని, సార్ మీరు చెప్పినట్టు వింటాం, మీ నియమం ప్రకారంగానే మేము ఇక్కడ పరిపాలన చేస్తామని చెప్పి నెబుకద్నెజరు రాజుకి ఆయన దాసుడు అవడానికి ఇష్టపడినప్పుడు నెబుకద్నెజరు రాజు కూడా అనుమతినిచ్చాడట. సరే, నా రూల్స్ ప్రకారమే మీరు ఇక్కడ పరిపాలన చేయాలి, మీరు నాకు దాసులై ఉండాలి అని చెప్పిండట. అలా చెప్పిన తర్వాత కొన్ని సంవత్సరాలకి, ఒక 3 సంవత్సరాలకి ఎప్పుడు ఈ రాజుగారు నెబుకద్నెజరు మీద తిరుగుబాటు చేశాడట. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అని అంటే చాలామంది చెప్పే మాట ఏంటనంటే అసలు యెహోయాకీముని రాజుగా చేసింది ఎవరు? ఫస్ట్ ఐగుప్తు రాజు అయినటువంటి నెకో ఈయనను రాజుగా చేశాడు. ఇప్పుడు ఆయనకి ఈయన దాసుడిగా ఉన్నాడు. అదే సమయంలో నెబుకద్నెజరు రాజు బబులోను ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజుగారు వచ్చి ఈయన కూడా ముట్టడి వేసి ఈయనని బంధించేసుకుని తీసుకెళ్ళిపోదాం అనుకున్న టైంలో ఈ రాజుగారేమో ఇలా చెప్పాడు, ఓ 3 సంవత్సరాలు ఇప్పుడు 2 యజమానులకి ఈయన దాసుడిగా ఉన్నాడు, ఎలా పాసిబుల్ అవుతుంది? యేసుప్రభు కూడా అంటాడుగా, ఒక దాసుడు 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు అని. సాధ్యం కావట్లేదు. మళ్ళీ ఐగుప్తు రాజును బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అనుకుంటాను. బబులోను రాజు మీద తిరుగుబాటు చేశాడట. ఎప్పుడైతే ఆయన తిరుగుబాటు చేశాడో వెంటనే ఆ రాజుగారు వచ్చి ఈ యొక్క ప్రజలతో యుద్ధం చేసి యెహోయాకీమును చంపేస్తాడు అన్నమాట. చంపగానే ఇక ఆయన జీవితం యొక్క ముగింపు ఇర్మియా చెప్తున్నాడు ఏంటనంటే ఆయనను గురించి ఎవరు అంగలార్చరు, ఆయన గొప్పతనాన్ని గురించి ఎవరు కూడా కన్నీరు గార్చరు, ఎవరు కూడా బాధపడరు. మరి ముఖ్యంగా ఆయన శవము కూడా గోతిలోనికి తీసుకుని రాబడదు. ఒక గాడిద పాతి పెట్టబడు రీతిగా
యెహోయాకీము యొక్క మరణము నియమింపబడుతుంది లేదా అలా జరుగుతుందని చెప్పి ఇర్మియా ముందుగానే ఈయనను గురించి ప్రవచనం చెప్తాడు అన్నమాట. అంటే ఒక వ్యక్తి యొక్క సమాధి కార్యక్రమము కూడా ఘనంగా జరగడానికి దేవుడు అనుమతినివ్వట్లేదు అని అంటే ఆ రాజుగారు దేవునికి ఎంత కోపం తెప్పించే విధంగా బ్రతుకుంటాడో ఆలోచన చేయండి. ఆరంభము అందరిది బాగోకపోవచ్చు, ఎందుకంటే అందరి జీవితాలు ఒకలానే ఉండవు. అందరము ఒకేసారి పుట్టుకతోటి దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళం కాదు. మనం దేవుణ్ణి తెలుసుకునే సమయానికి మన ముందు జీవితంలో ఎన్నో పొరపాట్లు ఉంటాయి. అందుకే మన ఆరంభము అందరిది మంచిగా ఉండకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, ముగింపు మాత్రం మంచిగా ఉండడానికి అది మన చేతుల్లో ఉన్న పని. ఎందుకంటే మనం దేవుని తెలుసుకున్నప్పుడు, దేవుని ఆజ్ఞల ప్రకారం మనం నడవగలుగుతున్నప్పుడు మన ముగింపుని మంచి మార్గంలో మనకు ఆశీర్వాదకరంగా కొనసాగించుకునే అవకాశాలను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే ముగింపు చాలా జాగ్రత్తగా ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా దానిని కాపాడుకోవలసినటువంటి బాధ్యత మన మీద పెట్టబడింది. సింపుల్, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి మీ జీవితకాలం అంతట్లో ఏంటనంటే, మనం చనిపోయి మనల్ని బాక్స్లో పెట్టి నలుగురికి మైక్ ఇచ్చి వీళ్ళని గురించి 4 మంచి మాటలు చెప్పండి అని అన్నారు అనుకోండి, అర్థమైందా? మనం చనిపోయిన తర్వాత మనల్ని బాక్స్లో పెట్టేసి నలుగురికి మైక్ ఇచ్చి ఈయన గురించి 4 మంచి మాటలు చెప్పండి అని అన్నారు అనుకోండి, ప్రజలు పరుగులెట్టుకుంటూ రావాలి మన గురించి 4 మంచి మాటలు చెప్పడానికి. అర్థమవుతుందా? అలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. ఏం సంపాదించకపోయినా పర్వాలేదు, 4 మంచి మాటలు మన గురించి చెప్పగలిగితే జీవితం ధన్యమైనట్లే. కొన్నిసార్లు వస్తారు, ఎలా వస్తారంటే చెప్పకపోతే ఏమనుకుంటారు, ఏదో ఓ మాట చెప్పేస్తే అయిపోతుందిలే. లోపల నుంచి రాకపోతే పైకి మన గురించి ఎన్ని మాటలు చెప్పినా అది వేస్ట్. చెప్పే 2 మాటలైనా లోపల నుండి రావాలి, అవి మనస్ఫూర్తిగా పలకబడినవి అయి ఉంటే అప్పుడు మన జీవితం ఆశీర్వదింపబడుతుంది. సో ఆ సాక్ష్యం సంపాదించుకోవాలంటే అంత ఈజీ కాదు. మరి సమాధిని ఎంత ఘనంగా చేశారనేది గొప్పది కాదు. ఒక్కొక్కరు వాళ్ళ రేంజ్ని బట్టి కట్టుకుంటారు. పాలరాయితోటి పొదిగేటోళ్ళు ఉంటారు, మామూలు రాయితో పొదిగేటోళ్ళు ఉంటారు, ఏమీ లేకుండా మామూలుగా సమాధి చేసి వదిలేసేటోళ్ళు ఉంటారు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళ సమాధిని గొప్పగా కట్టుకోవచ్చు. ఎంత అలంకరణ చేసినా, ఇక కొన్ని సమాధులు మీరు చూస్తే సమాధికి ఎండ తగలకుండా పైన గోపురం కూడా కడతారు. ఉన్నాయి అలాంటి సమాధులు కూడా చూశాను నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు. నేను అంటాను, సమాధిని ఎంత గొప్పగా నువ్వు కట్టుకున్నా, ఎంత విలువైన రాళ్లతోటి దాన్ని పొదిగించినా, సమాధిలో ఉన్న నీ జీవితం గొప్పది కాకపోతే సమాధి యొక్క విలువతోటి ఏం చేసుకుంటాం మనం? అర్థమైందా? అందుకే అంటాను నేను, ఏం సంపాదించకపోయినా దానికోసం చింతించకండి. అయ్యో మాకు సొంత ఇల్లు లేదు, లేకపోతే డబ్బు సంపాదించలేదు, బ్యాంకులో బ్యాలెన్స్ లేదు, ఏం బాధపడకండి. వాటితో వచ్చేది ఏం లేదు మనకి. కానీ చనిపోయే లోపల ఒక 4 మన గురించి మంచి సాక్ష్యము చెప్పగలిగేటట్టుగా 4 సంపాదించుకోగలిగితే చాలు. అది మన జీవితంలో మనకున్న ఒకటి గొప్ప ఆస్తి అన్నమాట. ఈ రాజుగారి గురించి చెప్పబడిన మాట, ఒక గాడిద పాతి పెట్టబడు రీతిగా ఆయన మరణము లేదా ఆయన సమాధి ఉండబోతుంది అని. అంతకు మించి అవమానకరమైన సంఘటన ఏమని చెప్పండి. ఇక దయచేసి అలాంటి వైఖరి మన జీవితంలో జరగకుండానట్లు లేదా పరిస్థితులు రాకుండానట్లుగా మనం బ్రతికున్నప్పుడే మన జీవితాన్ని మంచి మార్గంలో నడిపించుకునే ప్రయత్నాన్ని మనం చేయగలగాలి. హల్లెలూయా. యెహోయాకీము రాజు చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన స్థానంలో ఎవరిని రాజుగా చేశారు? మళ్ళా తర్వాత అధ్యాయం చూడండి, 8వ వచనం. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 18 ఏండ్ల వాడే యెరూషలేము నందు 3 మాసములు ఏలెను. యెరూషలేము వాడైన ఎల్నాతాను కుమార్తెయగు నెహుస్తా అతని తల్లి. అతడు తన తండ్రి చేసిన దాని అంతటి ప్రకారము యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. చాలు, యెహోయాకీము అయిపోయాడు. ఇక ఆయన స్థానంలో ఇప్పుడు యెహోయాకీను అనేటువంటి ఆయన కుమారుడు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. ఈ పదాలన్నీ ఒకేలాగా ఉంటాయి, కొంచెం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మొదటి రాజు ఎవరు? యెహోయాహాజు. తర్వాత రాజు యెహోయాకీము, తర్వాత యెహోయాకీను. నూకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, ఒకరి తర్వాత ఒకళ్ళు ఉంటానన్నమాట. ఇప్పుడు యెహోయాకీను అనే రాజు పరిపాలన ఆరంభించాడు. ఆయన 18 సంవత్సరాల వయసులో ఆరంభించి ఈయన మాత్రం 3 నెలలే పరిపాలన చేశాడట. 3 నెలలే పరిపాలన చేసినా ఎవరిని అనుసరించి జీవించాడట? మళ్ళా
తన తండ్రి అయిన యెహోయాకీము జీవించిన మార్గముల్లోనే జీవించాడు. ఈయన కూడా పొరపాట్లు చేశాడు. యెహోయాకీము యొక్క ప్రవర్తనను గురించి మీకు 24వ అధ్యాయం మొదటి నుండి చదివితే ఇంకా కొన్ని వివరాలు ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి దాని గురించి, ఓకేనా. ఇక యెహోయాకీను కూడా తన తండ్రి నడిచిన మార్గముల్లోనే నడిచాడట. అలా నడిచినందుకు మరలా దేవుడు నెబుకద్నెజర్ రాజుకు అనుమతి ఇవ్వగానే మరలా ఆయన పట్టణం మీదకి వచ్చి యుద్ధం చేయడం స్టార్ట్ చేస్తాడు. మరలా వచ్చి ఈ యెహోయాకీన్ని, ఆయన కుటుంబము, ఆయన పిల్లల్ని అందరినీ బంధించి బబులోను ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోతాడనమాట. యెరూషలేములో కేవలము బేదలైన వారిని మాత్రమే కొంతమందిని అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. ఆ వచనాలు చూడండి, 10వ వచనం నుండి చూడండి. ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదకి వచ్చి పట్టణమును ముట్టడి వేసిరి. వారు పట్టణమును ముట్టడి వేయుచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దాని మీదకి వచ్చెను. అప్పుడు యూదా రాజైన యెహోయాకీనును, అతని తల్లియును, అతని సేవకులను, అతని క్రింది అధిపతులను, అతని పనివారును బయలువెళ్ళి బబులోను రాజు వద్దకు రాగా బబులోను రాజు ఏలుబడిలో 8వ సంవత్సరమున అతన్ని పట్టుకొనెను. మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను రాజా ఖజానాలోనున్న సొమ్మును పట్టుకొని ఇజ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకుని పోయెను. అదియుగాక అతడు దేశపు జనులలో అతి బీదలైన వారు తప్ప మరి ఎవరునూ లేకుండా యెరూషలేము పట్టణంలోనున్న అధిపతులను, పరాక్రమశాలను 10,000 మందిని, వీరుగాక కంసాలి వారిని, కమ్మరి వారిని చెర తీసుకుని పోయెను. అతడు యెహోయాకీనును, రాజు తల్లిని, రాజు భార్యలను, అతని పరివారమును, దేశములోని గొప్పవారిని చెరపట్టి యెరూషలేములో నుండి బబులోనుపురమునకు తీసుకుని పోయెను. చాలు, మొత్తం ఇక రాజు ఇంటి వారందరినీ కూడా బంధించి తీసుకుని వెళ్ళిపోయాడట. ఎవరిని విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఒకవేళ ఎవరినైనా వదిలిపెడితే మరలా వాళ్ళు తిరుగుబాటు చేస్తారేమో అనేటువంటి ఆలోచన చేత ఇక కంసాలి వారిని, కమ్మరి వారిని, అంటే ఆయుధాలు చేసే వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. కేవలము కొద్ది మందిని మాత్రమే ఈ యెరూషలేం అనే ప్రాంతంలో వదిలిపెట్టేసి వాళ్ళ మీద సిద్కియా అనేటువంటి ఒక వ్యక్తిని రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. చూడండి 17వ వచనం చూడండి, 24వ అధ్యాయం 17వ వచనం. మరియు బబులోను రాజు అతని పినతండ్రి అయిన మతన్యాకు సిద్కియాను మారుపేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించెను. చాలు, ఇక యెహోయాకీను బబులోను రాజు చేత ఆ పట్టణానికి కొనుపబడ్డాడు. ఇక ఆయన తర్వాత ఆయన పరిపాలనను కొనసాగించటానికి ఇక ఆయన వంశం వారు ఎవరిని విడిచిపెట్టలేదు కాబట్టి రాజు ఆయన పినతండ్రి అయినటువంటి సిద్కియా, ఆయన పేరు మత్తన్యా, అయితే రాజుగారు ఆయనకి సిద్కియా అనే పేరు పెట్టాడు. సిద్కియాని ఈ యెరూషలేం మీద పరిపాలన చేయడం, జస్ట్ ఆ బీదలైన వారు ఏదో కొన్ని పంటలు ఏమో ఉంటే అవి చూసుకోవడానికి కొంతమంది బీదలైన వారిని వదిలిపెట్టేసి ఈ సిద్కియాను వారి మీద రాజుగా నియమించాడట. ఈయన ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 21 సంవత్సరాల వయసులో పరిపాలన ఆరంభించి 11 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈయన 9 సంవత్సరాల పరిపాలన కొనసాగిన తర్వాత ఈయన కూడా భయంకరమైన పాపాలు చేశాడు. ఇక చరిత్ర కొత్తగా చెప్పడానికి ఏం లేదు, ముందున్నది ఇప్పుడు కూడా జరిగింది. ఆ చరిత్రను బట్టి దేవునికి కోపం వచ్చి బబులోను రాజుకి మరలా అనుమతిని ఇచ్చాడట దేవుడు. ఎన్నిసార్లు వస్తున్నాడు చూడండి శత్రువు ఆ దేశాల మీదకి. సిద్కియా యొక్క 9వ సంవత్సరపు పరిపాలన టైంలో నెబుకద్నెజర్ రాజు మరలా వచ్చి, అంటే మొదట ఆయన సైన్యాన్ని పంపించి ముట్టడి వేస్తాడు. అదే టైంలో రాజుగారు కూడా వస్తాడు. అలా రావడం వలన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దేశము చుట్టూ కూడా బంధించబడింది, ముట్టడి వేయబడింది అనమాట. ఇక ప్రజలెవరు బయటకు వెళ్ళడానికి లేక కరువు బహుఘోరమైన స్థితికి చేరిపోయిందట. ఆ భయానికి ప్రజల్లో చాలామంది పారిపోతూ వెళ్ళిపోతున్నారు. అదే సమయంలో సిద్కియా కూడా పారిపోవాలని ప్రయత్నించినప్పుడు ఈ సైనికులు వెళ్ళి ఆయనను బంధించి తీసుకుని వచ్చి రిబ్లా పట్టణంలో ఉన్నటువంటి ఈ నెబుకద్నెజర్ రాజు దగ్గరికి ఆయనను తీసుకుని వస్తారు. తీసుకుని రాగానే ఈ రాజుగారు ఆయన 2 కన్నులు తీయించేస్తాడు, వాళ్ళ కొడుకులందరినీ చంపించేస్తాడు. చాలా పెద్ద నష్టం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత ఆయనను తీసుకుని వెళ్ళిపోయి బంధించేస్తారు. ఈ రాజు కాలంలో, ఈ సిద్కియా కాలంలో ఇర్మియా ప్రవక్తగా ఉండి ఈయనకి చాలా విషయాలు చెప్పేవాడట. అయ్యా, మీరు పారిపోయే ప్రయత్నం చేయకండి, మీరు రాజుగారికి సరెండర్ అయిపోండి, దానివల్ల మీరు ఎక్కువ కాలం బ్రతికే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఎన్నోసార్లు ఇర్మియా సిద్కియాకి హెచ్చరికలు ఇచ్చాడట. కానీ సిద్కియా మాటలు వినడానికి ఇష్టపడలేదట. పదిగా ఈయన కాలంలోనే
ఇర్మియాని తీసుకువెళ్ళి గోతులో బంధించేస్తారు, చెరసాల్లో వేసేస్తారు. చాలా ఇబ్బంది పెట్టారు ఇర్మియా ప్రవక్తని. ఆ చరిత్ర అంతా మీరు తర్వాత చదువుకోండి. ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం నుండి 39వ అధ్యాయం వరకు ఇర్మియాకి సిద్కియాకి మధ్య జరిగినటువంటి చరిత్ర అంతా వ్రాయబడి ఉంటుంది. ఇప్పుడు నేను అదంతా చెప్పలేను, అంత టైం కూడా మనకి లేదు. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వివరాలు చదువుకోండి. ఈ చరిత్ర విన్న తర్వాత అది చదివితే బాగా అర్థమవుతుంది. ఇక ఈ సిద్కియాను కూడా తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ సిద్కియా టైంలోనే మిగిలిన ఉపకరణములను కూడా తీసుకుని వెళ్ళిపోయాడట. యెహోయాకీను కాలంలో మందిరంలో చాలా వస్తువులు తీసుకెళ్ళిపోయారు. అది కాకుండా ఇంకా మిగిలిన కొన్ని ఉన్నాయి. అవి కూడా సిద్కియా కాలంలో ఆ దేవుని మందిరంలో ఉపకరణాలన్నింటినీ బబులోను రాజు తన దేశానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక దేశంలో కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వారి మీద గెదల్యా అనొక వ్యక్తిని రాజుగా పట్టాభిషేకం చేశారట. చాలా తక్కువ కాలం పరిపాలన చేస్తాడు ఈ గెదల్యా అనేటువంటి వ్యక్తి. ఆ చరిత్ర మీరు చదవండి, తర్వాత నేను జస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఈ గెదల్యా కూడా 7 నెలల పరిపాలన చేసిన తర్వాత ఇష్మాయేలు అని ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన వచ్చి ఈ గెదల్యాని చంపేసి ఆ నెబుకద్నెజర్ రాజుకు భయపడిపోయి ఆయన కూడా వేరే ప్రాంతానికి పారిపోయి వెళ్ళిపోతాడు. ఒకరి తర్వాత ఒకరు ఇలాగే ప్రజలందరూ చనిపోయారు. ఈ యెహోయాకీను బబులోనికి తీసుకెళ్ళబడ్డాడు కదా, బంధించబడి తీసుకుని వెళ్ళాడు కదా. ఆయన 37 సంవత్సరాల వరకు బబులోన్లోనే చెరపట్టబడి ఉన్నాడట. 37 సంవత్సరాల తర్వాత బబులోన్ రాజు మారిపోయాడు. ఈ నెబుకద్నెజర్ రాజు చనిపోయాడు, ఆయన తర్వాత వచ్చిన రాజులు చనిపోయారు. ఎవెల్మెరోదకు అనేటువంటి ఒక రాజు వచ్చాడు. ఆయన ఈ యెహోయాకీనుని చెరలో నుండి విడిపించి ఆయన వస్త్రాలను మార్పించి ఆయనకు ఒక భోజనమును నియమించి బ్రతికినంత కాలము రాజు యొక్క నియమము చొప్పున ఆయనకు ఆహారం వెళ్ళేటట్టుగా అనుమతినిచ్చాడట. ఆయన సింహాసనాన్ని కూడా కాస్త హెచ్చించి ఘనతను తీసుకుని వస్తాడనమాట. ఇంత పెద్ద నష్టం జరిగింది. ఎంతమంది రాజులు శత్రువులకు అప్పగించబడ్డారో చూడండి, ఎంతమంది బంధించబడ్డారో చూడండి. 5 రాజుల చరిత్ర విన్నాం. 4 బంధించబడ్డారు, ఒకడేమో యెరూషలేం ప్రాంతంలోనే చంపబడ్డాడు. ఈ పరిస్థితులన్నీ ఎందుకు వచ్చాయి అని అంటే ఒక్క మాట, వారు దేవునికి బందీలుగా ఉండడానికి ఇష్టపడలేదు కాబట్టి దేవుడు వారిని తీసుకుని వెళ్ళి శత్రువులకి బందీలుగా అప్పగించేశాడు. అర్థమవుతుందా? మనము ఎవరి ఆధీనంలో ఉండాలనుకుంటున్నామో దానిని బట్టి మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. దేవుడు స్టార్టింగ్ నుండి చెప్పుకుంటూ వస్తున్నాడు, నాకు లోబడి ఉండండి, నా మాటలను మీరు అనుసరించండి, భక్తిని కాపాడుకోండి, పాపములను మీరు విడిచిపెట్టండి అని దేవుడు ఎంత హెచ్చరికలు చేసినా చాలామంది రాజులు మాట వినలేదట. మాటికి దేవునికి అదే కోపమును వాళ్ళు రేపుతూ వచ్చారట. ఆ పరిస్థితులకి దేవుడు కూడా తట్టుకోలేక ఆయనకే వారి పాపములను చూసి అసహ్యం అనిపించి వాళ్ళని తీసుకువెళ్ళి శత్రువులకి అప్పగించేశాడు. వాళ్ళు బంధించి తీసుకుని వెళ్ళిపోయారు. ఈరోజు నేనంటున్నాను, ఆ రాజులు ఎలాగైతే శత్రువుల చేత బంధింపబడి ఉన్నారో ఈరోజు మనం కూడా కొన్ని బలహీనతల చేత బంధింపబడి ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, దేవునికి మనం బందీలుగా ఉన్నంత కాలం మన జీవితాలు క్షేమంగా ఉంటాయి. అలాగని అది బంధకం అని కూడా అనొద్దు. ఎందుకనంటే ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో ఆ విధేయతలో దేవుడు మనకి స్వాతంత్రమును కూడా ఏర్పాటు చేశాడు. బైబిల్ రాయబడి ఉంది, నా కాడి బరువైనది కాదు, అది సులువుగాను తేలికగాను ఉంటుందని వాక్యంలో రాయబడి ఉంది. మరి అంత స్పష్టంగా దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఆయన మార్గంలో నడవమంటుంటే మనమేమో ఆ జీవితాన్ని వదిలిపెట్టేసి శత్రువుకి బందీలుగా ఉండే ప్రయత్నాలు మనం చేస్తున్నాం. బైబిల్లో శత్రువుని గురించి రాయబడి ఉంది, వాడు మన నాశనమును కోరుకునేవాడు కానీ మన క్షేమాన్ని కోరుకునేవాడు కాదట. అందుకంటున్నాను, ఈరోజు మనం వేటి చేత బంధింపబడి ఉన్నా, వాటిని వదిలిపెట్టండి. ఆలోచనలా చెడ్డవైతే వాటిని వదిలిపెట్టేసేయండి. మనుషుల చేత బంధింపబడి ఉన్నామా, మీ జీవితాన్ని పాడు చేసే వాళ్ళైతే వాళ్ళని వదిలిపెట్టేసేయండి. పనుల చేత బంధింపబడి ఉన్నామా, అవి మీకు మంచి కలుగజేసే పనులు కాకపోతే వాటిని కూడా వదిలిపెట్టేసేయండి. ఇలా మీరు వేటి చేత బంధించబడి దేవునికి దూరం అయిపోతున్నారో వాటిలో నుండి మీరు బయటకు రాకపోతే ఒకరోజు నిజంగానే శత్రువు యొక్క బంధకాల్లో మనం మునిగిపోయి మన జీవితాన్ని నష్టపరుచుకున్న వారం అవుతాం. హల్లెలూయా. సో ఎవరికి బందీలుగా ఉండాలనుకుంటున్నారో మీరు ఆలోచన చేయండి. కొంతమంది మంచి రాజులు ఉన్నారు, వారు దేవునికి బందీలుగా ఉండడానికి ఇష్టపడ్డారు, అంటే దేవునికి లోబడ్డానికి ఇష్టపడ్డారు. వారి జీవితాలు ఘనంగా ముగించబడ్డాయి, పరిపాలన కూడా అద్భుతంగా జరిగింది. కొంతమంది దేవుణ్ణి విడిచిపెట్టేసి బ్రతకాలనుకున్నారు, వారు శత్రువులకు బందీలు అయిపోయారు.
మరి ఈరోజు మన భవిష్యత్తు ఏంటిదో, మనం దేనికి లోబడి ఉన్నామో దానిని బట్టి ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో దయచేసి అలవాట్లైనా, ఆలోచనలైనా, వ్యక్తులైనా, పనులైనా ఏవైనా కూడా క్రీస్తు నుండి మనల్ని దూరం చేసేటువంటివిగా ఉన్నాయి అని అనుకుంటే వాటిలో నుండి మనం దూరం అవ్వడం మన ఆత్మీయ జీవితానికి క్షేమకరము అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తల్లు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు వందనాలు ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా మరలా మాతో మాట్లాడి మాకు హెచ్చరికగా ఇచ్చిన ఈ మాటలను బట్టి నీకు వందనాలు. నిజమేనాయనా, ఆ రాజులు నడిచిన మార్గంలోనే మేము కూడా ఉన్నాం. మమ్మల్ని క్షమించండి, సరిదిద్దండి నాయనా. మా జీవితాలు ఇంకా ముగించబడక మునుపే, నష్టము ఇంకా మా ఇంటి ద్వారమును తట్టక మునుపే మేము మారుమనసును పొందడానికి నువ్వు మాకు అవకాశాన్ని ఇచ్చావు. ఈ అవకాశాన్ని జ్ఞానంగా వాడుకునే కృప దయచేయండి. మార్పు నొంది నీ తట్టు తిరిగిన వారమై నీ మీద ఆధారపడడం మాకు నేర్పించండి. విన్న మాటలు మా జీవితంలో ఫలింపచేసి వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.